great. Your designs are perfect, Miss Hannah. Thank you. I think I really want to order some more. Yeah. Okay. Okay. You see, this is a new design, and this is another one. Yeah. Yeah. I really like this one here. జ్వాలా అంటే ఎవరు? ఆంగ్లో ఇండియనా తెలుగా? జ్వాలా మేడం, మీకేం కావాలి? హో, దిస్ ఇస్ జ్వాలా. రే మామా, దెర్ ఇస్ నో లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ జ్వాల మన తెలుగమ్మాయే. ఇదిగో మా అందరు కొలతలు తీసుకుని డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వాలి. సారీ సార్, ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించిన షాప్ అయ్యో అండి. కష్టం, జ్వాలా గారే మా కొలతలు తీసి పెట్టాలి. జ్వాల మరదలా, ఈ బావకి నువ్వే డిజైన్ చేయాలి. వాడొక్కడికే కాదు బేబీ, మా అందరికి. ఇది స్త్రీలకు సంబంధించింది మాత్రమేనని చెప్పాం కదా. అదేం కుదరదు, మేము జ్వాలా షాప్లోనే కుట్టించుకుంటాం. అలాగా, ఓకే. పురుషులకు కూడా ప్రత్యేక విభాగం ఉంది, కానీ అది ఇక్కడ కాదు, కాస్త దూరంలో ఉంది. మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మీట్ మీ అట్ వ్యూ టవర్. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే? The Spams. Are you ready for this? Are you ready for this? Are you ready for this? To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? Are you ready for this? Hi guys. Hi. Sorry for the delay. I'm extremely sorry. Come on. No. Only you. Your good name, please? శ్రీధర్ రెడ్డి. Come on. Get in. To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? ప్లీజ్ జ్వాలా, కార్ ఆపు జ్వాలా, ప్లీజ్. కార్ ఆపు జ్వాలా, ప్లీజ్ జ్వాలా. స్టాప్ ద కార్, ప్లీజ్ జ్వాలా. ఆపు జ్వాలా, ప్లీజ్. స్లోగా వెళ్ళి జ్వాలా, ప్లీజ్. ప్లీజ్ జ్వాలా, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ జ్వాలా, ప్లీజ్. నీకు చాలా నా కంపెనీ. దిగరా. నీ పేరేం చెప్పావు? అది రెడ్డి. యా, రెడ్డి. ఓరే శ్రీధర్ రెడ్డి, నీలాంటి బచ్చగాళ్ళందరూ నాకు టార్గెట్ కాదురా. సారీ మేడం, ఐఎమ్ సారీ. దట్స్ రైట్. పద, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో చెప్పు, మేడం చాలా మంచిది, చాలా బాగా కంపెనీ ఇస్తుంది అని. చెప్తాను. చెప్పే తీరాలి. హ్యావ్ ఎ నైస్ డే. రే బావా, రే బావ టైం బాగుందిరా ఈరోజు. రే రెడ్డి, బాగా ఎంజాయ్ చేసావా? లక్ అంటే నీదరా బావా, నక్కందొక్కొచ్చావు. మొహం ఏంట్రా అలా వాడిపోయింది? మేడంతో ఎంజాయ్మెంట్ ఎలా ఉందిరా? మేడం చాలా మంచి మనిషిరా, మనం అనుకున్నట్లుగా కాదు. అలాంటప్పుడు మనల్ని ఎందుకు రమ్మంది? శుద్ధ దండగా.
మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఎవరో అపరిచితుడు. వాడిని చూస్తే అనుమానంగా ఉంది. అలాగా? నో 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 నో, డోంట్ వరీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఆగండి, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సార్ క్షమించాలి, నేను గుర్తుపట్టలేకపోయాను. నా పేరు జిఎస్ మురళి. ఆల్రెడీ మనం ఒకసారి వైజాగ్లో మీట్ అయ్యాం. ఒక సందర్భంలో మీరు నాకు చాలా సహాయం చేశారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. తప్పకుండా చేస్తాను సార్. ఇన్ రిటర్న్. షూర్ సార్. రాజశేఖర్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రాజారాం ట్రావెల్స్ ఓనర్, రెంట్ కార్లు, ఓల్వో బస్సులు, ఫారినర్స్ కోసం చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఆపరేట్ చేస్తున్న పెద్ద మనిషి సార్ అతను. అయితే రాజశేఖర్కి ఇక్కడ ఎటువంటి క్రిమినల్ బ్యాక్ డ్రాప్ లేదు అంటారు? మీరు అనుకున్నట్టు అలాంటిదేమీ లేదు సార్. హైదరాబాద్లో రాజశేఖర్ మీద ఏదైనా కేసు ఉందా సార్? లేదు. నో. హలో. నువ్వు ఏ విషయంలోనూ తలదొచ్చకూడదు సార్. ఎలా ప్రశ్నించినా నాకు తెలియదు అనే చెప్పాలి. అలాగే సార్. ఇంకో ముఖ్య విషయం, నన్ను అడగకుండా నువ్వు ఏం చేయకూడదు. అలాగే అలాగే. అర్థమైందా? ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. సార్ అలాగే సార్. మురళి. అలాగే సార్. రే మోహన్, ఎందుకురా పాపం అనవసరంగా ఈ ఎస్ఐని బెదిరిస్తావు? అంటే నేను ఇక్కడికి రావడం ఎవరికో ఇబ్బందిగా ఉంది. గుడ్ సైన్. ఎనీవే, గో హెడ్ విత్ ద గేమ్. టైం వచ్చినప్పుడు మన ఇద్దరం ఏదైనా ఒక కామన్ పాయింట్ లో మీట్ అవుదాం. అనుకూలంగా ఉంటే మాట్లాడుకుందాం, ప్రతికూలంగా ఉంటే తలపడదాం. ఓకే, బాయ్. హలో హలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సార్ కి కూల్ గా ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డిఐజీ లక్ష్మీనారాయణ మనల్ని ఫాలో చేశాడని డిఎస్పీ మోహన్ కన్ఫర్మ్ చేసి నాకు చెప్పాడు. లక్ష్మీనారాయణ లాంగ్ లీవ్ లో ఉన్నాడనే కదా నేను విన్నాను. అలాంటప్పుడు ఇక్కడెందుకున్నాడు? వాడు ఏ మోటివ్తో ఉన్నాడు? ఒకవేళ ఏ పని పాట లేకుండా ఇక్కడికి జాలీ ట్రిప్గా వచ్చాడేమో. మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరినీ సిటీ అంతా వెతకమనండి. వాడు నాకు కావాలి. హలో, సతారాం సేట్. సతారాం సేట్ స్పీకింగ్. నీ కూతురు హేమ ఇప్పుడు మా దగ్గరే ఉంది. హలో, మీరెవరు? మీకేం కావాలి? మాట్లాడు. కమాన్, స్పీక్. ఇప్పుడు అర్థమైంది కదా? ఏమిటండి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చెప్పిందంతా నేను మొబైల్లో రికార్డ్ చేశాను. మనం త్వరగా ఈ మెసేజ్ని పోలీసులకు చెప్పాలి. త్వరగా పోలీసులకి చెప్పండి, జల్దీసే. డబ్బిచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సత్తారాం సెట్ సిద్ధంగా ఉన్నాడు కదూ? అవును సార్. డబ్బు అడగకుండా వజ్రాలే కదా కిడ్నాపర్స్ అడిగేది. 25 కోట్ల విలువైనవి. యువర్ రైట్ సార్. వాళ్ళు డబ్బులు అడగకుండా వజ్రాలు ఎందుకు అడుగుతున్నట్టు? అది హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దోసెట్లో సరిపోయే ఏ గ్రేడ్ వజ్రాలు కోట్లు విలువైనవి. గుడ్ ఐడియా సార్. ఈ వ్యవహారాలేవి ఇంకా మీడియాకి తెలియపరచలేదు కదా? లేదు సార్. తెలియకూడదు, పెద్ద పెంట అయిపోతుంది. ఈ రోజు మొదలుకొని ఇంకొక 4 రోజుల్లో అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఊహించుకుంటేనే భయంగా ఉంది. దానికి తోడు ఈ విషయం తెలిసిందంటే అంతా గోవిందే. సత్తారాం అసలే పిరికోడు, వజ్రాలు ఇవ్వటానికి వెళ్ళలేడు. ఇక మిగిలింది అతని స్టాఫ్. వాళ్ళ మీద అతనికి అస్సలు నమ్మకం లేదు. పోతే మీ మనసులో అటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారా?
ఉన్నాడు. హూ ఇస్ హీ? మ్యాన్ ఆఫ్ ఫ్రిక్షన్, నోన్ యాజ్ బుల్లెట్ స్పీడ్. ఈజ్ ఇట్ మీ? నో, లక్ష్మీ నారాయణ. ఆ కార్పెంటరా? ప్రశాంతంగా పని కూడా చేసుకునేవారు. రే ఒకసారి ఆపండి. హలో, ఎవరు? నేనెవరో నీకు అర్థం కాలేదా? గొంతు వినగానే అర్థం అవడానికి నువ్వేమన్నా మెగాస్టార్ చిరంజీవివా? నీకు పేరేం లేదా? నన్ను కేశవరెడ్డి అని పిలుస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినయ్యా. మీరా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ పనికి వాళ్ళ ఫోన్తో నేను పడరాని పాటలు పడుతున్నాను సార్. ఎవరు మాట్లాడినా సరిగ్గా వినపడడం లేదు సార్. రాష్ట్ర పోలీసుల తలరాత అలాగే ఏడ్చింది సార్. ఓ కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే ఎవరైనా లంచం ఇవ్వాలి, లేదా ఓసీలో అయినా దొరకాలి. స్పెషల్ బ్రాంచ్కి లంచాలు ఎవరిస్తున్నారు సార్ ఈ రోజుల్లో? ఏంటి సార్ సంగతులు? అవును, ఈ రోజు ఉదయం నువ్వు పనికే వెళ్ళావా? ఏమిటి సార్, పనికి వెళ్ళానా? కులవృత్తి మొదలుపెట్టి 4 గంటలు అయింది సార్. ఇంతకీ సిఐడి పని కదా ఇప్పుడు నేను చేస్తున్నది. ఈ రోజు నీ డ్యూటీ ఎక్కడ? ఇవాళ డ్యూటీ హుస్సేన్ సాగర్ పక్కన వైజాగ్ బీచ్ లోనా? వైజాగ్ బీచ్ అంటున్నావు, అసలు అలలు వచ్చే సౌండే వినపట్టలేదు. కొంచెం అలల సౌండ్ వినిపిస్తావా? అలల సౌండ్ వినిపిస్తాను సార్. మీరు వినాల్సిన అలల సౌండే కదా. సముద్రం దగ్గరికి వెళ్ళి మరి మీకు ఆ సౌండ్ వినిపిస్తాను. వినిపిస్తోందా సార్? అలల శబ్దం బాగా వినపడుతోంది. నేనెందుకు సార్ మీతో అనవసరంగా అబద్ధాలు చెప్తాను? అది నాకు బాగా తెలుసు. ఈ లక్ష్మీనారాయణ తండ్రి సత్యహరిశ్చంద్రుడు కదా. అయ్యో సంతోషం. పొద్దున్నే మీ నోట్లోంచి చాలా చక్కటి మాటలు విన్నాను. ఈరోజు అదృష్టం అంతా నాదే. ఈ మధ్య వైజాగ్ బీచ్ పక్కన రైల్వే ట్రాక్ కూడా వేశారా? అబద్ధాలు చెప్పడంలో నువ్వు అతనికంటే కర్ణుడివి. అలల శబ్దంతో పాటు రైలు శబ్దం కూడా వినపడుతోంది. సౌండింగ్ లో రెహమాన్ని మించిపోయావు. రైల్వే వాళ్ళకి తెలియకుండా నువ్వు ట్రైన్ కూడా వేసేసావు అక్కడ. హలో హలో హలో, నాకేం వినపడలేదు. నాకు వినపడుతుంది, నువ్వు చెప్పు. అది వినపడలేదు. చెప్పింది చాలు గానీ వెంటనే ఇక్కడికి రా. సార్ ఒక 1 అవర్. నో అవర్, ఇమీడియట్లీ. మేధావి అనుకుంటున్నాడు. వెంటనే పని కానివ్వట్రా. అది వెంటనే రమ్మని సీఎం గారు ఆర్డర్ వేశారు. అందుకే హెల్మెట్ మర్చిపోయారు. ఇదిగో ఫైన్. రిసిప్ట్ కావాలి. ఓకే సార్. మీడియా వాళ్ళు వచ్చేసారా? నేను చచ్చానని రాస్తారు, తర్వాత కరెక్షన్ చేస్తారు. ఏమైంది సార్? సారీ సార్, ఏమైంది సార్? ఏమీ లేదయ్యా, చిన్న టెన్షన్ అంతే. పొద్దున్న వ్యాయామం చేస్తున్నప్పుడు ఏదోలా ఉందన్నారు. తీరా చూస్తే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఏమీ లేదు సార్, ఈసీజీ నార్మల్ గానే ఉంది. అయినా డీటెయిల్గా అన్ని చెక్ చేయాలి సార్. ఈ వ్యాయామాలు అవి వద్దని చెప్పాను కదా. నువ్వెప్పుడు అలాగే చెప్తూ ఉంటావు. ఏంటయ్యా మఫ్టీలో వచ్చావు? వెంటనే రావాలని మీరే కదా ఆర్డర్ వేశారు. మరి అది కూడా నా తప్పేనా? ముందా చెవులో ఉన్న పెన్సిల్ది. ఇదిగోండి. సారీ సార్. భలేవాడివయ్యా, స్పెషల్ ఎఫెక్ట్స్ లో కింగువా. మీరేమన్నారు సార్?
నువ్వు నీ 2 చేతులతో చిత్రీకరంపం పట్టుకొని టేకు చెక్క మీద పరాపరా రుద్దుతుంటే అలల శబ్దం బాగా వినపడుతోందయ్యా. కాకపోతే ఇంక ఏ చెక్క మీద గీకినా పర్ఫెక్షన్ దొరకదులే. సారీ సార్. లక్ష్మి, మా లాంటి వాళ్ళతో అబద్ధం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఈయన ఈ పని వదిలేసి కార్పెంటర్ పనికి వెళ్ళుంటే కనీసం రాష్ట్రమైనా బాగుపడేది. ఏంటి గుణుగుతున్నావు? నథింగ్ సార్. రాజధానిలోని 3 ప్రాంతాలలో ఈ వచ్చే శుక్రవారం బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సత్తారాం కొంపలోని గొడవ నీకు తెలుసు కదా. పత్రికల్లో చూశాను సార్. డీజీపీ ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వచ్చిందా? మీరు ఫోన్ చేసిన తర్వాత కొంపదీసి ఏదైనా గొడవ జరిగితే ఓట్లన్నీ గల్లంతైపోతాయి. ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వేస్ట్. 3 సీట్లలో 1 సీటే రూలింగ్ పార్టీకి దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా ఎంతో కష్టం మీద. ఆ సీటు సికింద్రాబాద్. ఛాన్సే లేదు సార్. మొత్తం అన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి, ప్రతిపక్షాలు వాళ్ళకి. ఏమిటి సార్ మీరు అనేది? మీకున్న తెలివితేటలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరికున్నాయి సార్? మీరే కదా కథానాయకుడు. జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఎందుకని? నిజం చెప్పాలంటే ఈ సత్తారాం సేట్ విషయం జరిగింది మీ మంచి కోసమే. మీరు ఓని ఒక్క మాట అంటే చాలు, అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ప్రతిపక్షాల వాళ్ళేనని మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాం. అదే కదా మన నాలాంటి వాళ్ళు చేసే పని. స్పెషల్ బ్రాంచ్, రహస్యాన్వేషణ, పోకిరిలో మహేష్ బాబు లాగా. సారీ సార్. నీ వల్ల నాకు ఒక మంచి ఐడియా దొరికింది. ఏంటి సార్? సత్తారాం సేటు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళ చేతులు కలిపారని నా అనుమానం. ముఖ్యంగా వాడి సంగతి. వాడు ఎటువంటి వాడు, వాడి బుద్ధులు ఎటువంటివో నీకు బాగా తెలుసు. పులివెందుల హత్య కేసులో నేను పరారీలో ఉండగా పోలీసులు నా కోసం వెతుకుతున్నప్పుడు మీ నాన్న నన్ను కాపాడి తన భార్యని అనవసరంగా పోగొట్టుకున్నాడు. నీ చిన్నతనంలోనే నీ తల్లిని నువ్వు కోల్పోయావు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నా చేత పాడు పనులు చేయిద్దామనేదే మీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం మానుకోండి సార్ ప్లీజ్. బ్లాక్మెయిలింగా? ఇందులో ఎటువంటి బ్లాక్మెయిలింగ్ లేదే. బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి విషయాలు బయటపడకూడదు అనుకున్నాను అంతే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని అనుకో. ఇటువంటి విషయాలు నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మి ఇవ్వగలను చెప్పు? సిగ్గు లేకుండా కిడ్నాప్ చేసిన వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాధితుల్ని కాపాడి తీసుకురావడం మాలాంటి పోలీసులకు అవమానం సార్. అయినా తెలిసి మీరు చేయమంటున్నారు. వాట్ ఫర్? రాజశేఖర్, రంజన్ ఫిలిం, దీని వెనక వేళ్లలో ఎవరో ఒకరి హస్తం ఉంటుందని మీరు అనుమానిస్తున్నారు. అలా కాదయ్యా, ఇంకేమైనా కావచ్చు. ఆ సత్తారాం సేటు రాజశేఖర్ గారి మధ్య మనీ డీలింగ్స్ ఉంటాయి. ఆ సంగతి వదిలే. నువ్వు చేయాల్సింది ఏంటంటే 25 కోట్ల విలువైన వజ్రాలు ఇవ్వటానికి సత్తారాం సేటు సిద్ధంగా ఉన్నాడు. వాడు మనిద్దరికి బంధువేం కాదు కదా, మనకేంటి నష్టం? అవి తీసుకుని ఎవరికి తెలియకుండా ఆ కిడ్నాపర్కి ఇచ్చామంటే మనం అమ్మాయిని కాపాడొచ్చు. పిల్ల మన దగ్గరికి సేఫ్ గా వచ్చిన తరువాత కిడ్నాప్ చేసిన వాడిని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతే. జరగదు సార్. ఏ? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళు సార్. పోతే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదో ఒక క్లూ, భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే ఒక ముఖ్యమైన క్లూ, అది తప్పకుండా నేను మీకు అందిస్తాను. అది చాలు. నేను చెప్పిన దాంట్లో వెనకున్న ఉద్దేశం అదే. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. సార్. సార్ చెప్పండి సార్. వాడు అక్కడికి వస్తున్నాడు. పాతవన్నీ మనసులో పెట్టుకొని వాడితో గొడవ పడకు. అదే నాకు కావాల్సింది. వాళ్ళు అడిగిన డైమండ్స్ వాళ్ళు అడిగిన క్వాలిటీలోనే ఉన్నాయి.
సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ వాల్యూతో చూస్తే వాళ్ళు ఆశించిన దానికంటే ₹1,00,00,000 ఎక్కువగానే ఉంటుంది వీటి విలువ. ఇదేలా హ్యాండిల్ చేయగలవు సార్? ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, ట్రాన్స్ఫర్. Don't worry. I'm carrying a thermos flask. Solar eclipse. Pack it. Wait. Go. 1, 2, 3, 4, 5. Start. Attend. హలో, సత్తారాం స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సేట్జీ, నేను రాజశేఖర్ని. అదే మేము మీరు అడిగింది ప్యాక్ చేస్తున్నాం. మేమా? మేమంటే ఎవరు? నీతో పాటు ఇంకెవరున్నారు? అది నిజం చెప్పు, నువ్వు పోలీసులతో ప్లాన్ చేస్తున్నావు కదా? హలో మిస్టర్ రాజశేఖర్, మీరు అనుమానించింది కరెక్టే. సత్తారాం సేట్ ఒంటరివాడు కాదు, ఆయనకి తోడుగా మేము ఉన్నాం. ఐఎమ్ లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సి మిస్టర్, మేము పోలీస్ ఎన్కౌంటర్ లాంటిది ఏమీ ప్లాన్ చేయడం లేదు. సత్తారాం సేట్ డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందుకని ఆయన కూతుర్ని మీరు క్షేమంగా మాకు అప్పచెప్పాలి. మాకు కావాల్సింది డబ్బు కాదు, డైమండ్స్. 25 కోట్లు విలువ చేసే డైమండ్స్ మీరు అడిగారు. 26 కోట్ల విలువైన డైమండ్స్తో నేను వస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ అన్న హోదాలో కాదు. ఐఎమ్ ఓన్లీ ఏ క్యారియర్. మీ భాషలో క్లియర్గా చెప్పాలి అంటే కొరియర్. ఇలాంటి ఒక డీల్కి తిన్నగా వచ్చే ధైర్యం సత్తారాం సేట్కి లేదు, ఆయన బంధువులకి లేదు, గట్టిగా నమ్మగలిగిన పనివాళ్లు లేరు. అందువల్ల నేను ఈ పనిని చేస్తున్నాను. నేను ఒక్కడే వస్తాను. నో యూనిఫామ్, నో వెపన్స్. ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రం మీరు చెప్తే చాలు. ప్లాన్ అండ్ కాల్ మీ బ్యాక్. సార్, డీజీపీ హాట్లైన్. కనెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ నారాయణ. సార్, సేట్జీ ఇచ్చే డైమండ్స్ ఆ కిడ్నాపర్ ఇవ్వమని చోట ఇవ్వాల్సి ఉంటుంది. కూతుర్ని తిరిగి సేట్కి అప్పగించాలి. ఆ తర్వాత నువ్వు రొటీన్గా చేసే ఓవర్ యాక్షన్ ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? సార్, మీరు అనుకుంటున్నట్టుగా అదంత ఈజీ జాబ్ కాదు. కిడ్నాపింగ్ వాజ్ వెల్ ప్లాన్డ్. అది కాకుండా దాని వెనుక ఉన్న హస్తం. నీ వెధవ సోదలేమీ నాకు చెప్పక్కర్లేదు. డూ వాట్ ఐ సే, ఓకే? ఏసీ రూమ్ లో కూర్చుని ఆర్డర్లు జారీ చేయడం చాలా ఈజీ సార్. ఇన్ని గొడవలు జరిగినా కూడా మీరు బాధ్యతగా స్పాట్కి వచ్చి ఒక పర్సనల్ వెరిఫికేషన్ కూడా ఇంతవరకు చేయలేదు. కావాలంటే ఈ మిషన్ మీరే చెయ్యండి సార్, నేను తప్పుకుంటాను. ఏంటి సార్, తప్పుకోరా? సార్, సీఎం గారు నాకు ఈ పనిని అప్పచెప్పారు అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు హిమ్. మీకేమైనా అనుమానాలు లాంటివి ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి. ఐ హావ్ నో టైమ్. బాయ్ సార్. లైన్ బంద్ కరో. ఇదే మరి ఐజీ కావాల్సిన వాడు ఇప్పటికింకా కార్పెంటర్ ఐజీగా మిగిలిపోయాడు. కార్పెంటర్ బుద్ధి పోలేదు.
లక్ష్మీనారాయణ, యా, నువ్వు టైంకి వచ్చావు. మీ వాళ్ళెవరు ఇక్కడ కనపడటం లేదే? అదేం పర్వాలేదు, నువ్వు మాకు కనిపిస్తున్నావు. ప్రతి మూమెంట్ మాకు తెలుస్తుంది. అనవసరంగా కాంప్లెక్స్ దగ్గర మా గురించి వెతకద్దు. వీఆర్ లీవింగ్. హే మిస్టర్, దిస్ ఇస్ చీటింగ్. అదెలా చీటింగ్ అవుతుంది? డైమండ్స్ ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయిగా. సి, మీలో ఎవరో ఒకళ్ళు నన్ను వాచ్ చేస్తూనే కదా ఉన్నారు. నేను ఒకటే వచ్చాను నిరాయుధంగా. అభినందించాలే. రాజధాని నగరం ముఖ్యమంత్రి డీజీపీ బాధ్యత వహించిన ర్యాన్సమ్ పేమెంట్. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. యూ ప్లీజ్ కమ్ టు ద రిసెప్షన్ ఆఫ్ హోటల్ ఎస్పీ గ్రాండ్ డేస్. నౌ ఇట్ ఈస్ 1:45. కరెక్ట్గా 1:55కి ఎస్పీ గ్రాండ్ డేస్కి రావాలి. ఎస్పీ గ్రాండ్ డేస్. పది నిమిషాల్లోగా నేను తలకిందులుగా తపస్సు చేసిన అక్కడికి చేరుకోలేను. ఆ విషయం నాకు అనవసరం. నువ్వు పోలీసు పులివి కదా. పరిగెత్తు. హలో, ఎస్, ఎక్స్క్యూజ్ మీ సార్, లక్ష్మీనారాయణ అంటే మీరేనా? యా. కాల్ ఫర్ యూ. ఎస్, లక్ష్మీనారాయణ. హలో లక్ష్మీనారాయణ, బిర్లా టెంపుల్ దగ్గర ఉన్న ఎస్బీ ఏటీఎం సెంటర్ రా. విత్ ఇన్ 10 minutes. నీ అబ్బా, ఏంటి వేళ కొడవా? కాదు, వెటకారం. నేను చెప్పిన పని చేయడం నీకు ఇష్టం లేకపోతే మూసుకొని వెనక్కి వెళ్ళిపో. ఎవరితోనూ గొడవ పెట్టుకోవడానికి నాకేమీ భయం లేదు బే. నీలాంటి వెధవల్ని చాలా మందిని చూశాను. నెక్స్ట్ నీ ఆట ఏటీఎం కౌంటర్. వస్తాను. గుడ్. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, దాన్ని తీసుకురావద్దు. ఎక్కడైనా పారే. విత్ సిమ్ కార్డ్. వాట్? అక్కడ డస్ట్బిన్ ఉంది. త్రో ఇట్ మ్యాన్. ఈ కార్పెంటర్ నా కొడుకు దొంగ ఫోన్ తీయడం లేదు. తీరా. సార్, అయ్యో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరి నుంచి కాపాడండి. అయ్యో నేను ఆటో వద్దయ్యా, నేను ఆటో తీసుకెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇలా అరిచావంటే నీ ప్రాణం తీస్తాను. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అయ్యో అయ్యో నన్ను వదిలేయండి అయ్యా, ఆటో అవ్వండి అయ్యా. నా పిల్లడికి నేను ఒకటే పోగండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నేను అమాయకునండి. అలా అరవద్దని చెప్తున్నానా? ఇది పోలీస్ జీప్ కాదయ్యా, ఆటో. మీరెంత స్పీడ్ గా తోలితే బండి చెడిపోతాయా. నువ్వు ఇలాగ బాగా నీ బాడీ చెడిపోతుంది. చూసుకోరా, కూర్చో. ఆపండి సార్, రెడ్ సిగ్నల్ సార్. ఆపండి సార్, ఆపండి సార్, ఆపండి సార్. సార్ సార్ నా భయం వేస్తుంది, నా పిల్లగాలండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ సార్ భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. బాయ్.
శతకోటి నమస్కారాలు అయ్యా. అయ్యా కొడుతున్నారు. కొడుతున్నారు. హలో, ఆ మొబైల్ తీసుకొని పక్కనే ఉన్న బస్ స్టాండ్కి వచ్చే. యా, ఆర్ యు టైర్డ్? ఇప్పుడు నువ్వు వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చేయి. అక్కడ కన్యాకుమారి వెళ్ళడానికి వైట్ వోల్వో బస్ వస్తుంది. చేయి చూపిస్తే బస్సు ఆగుతుంది, దాంట్లోకి ఎక్కువ. కీప్ ద ఫోన్. దానికి ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళవు. టు హెల్ విత్ యు. కన్యాకుమారి అంత దూరమా? Hello. Now I'm in Kanyakumari Express. Yes, I know. Take your seat. I'll call you later. ఇదిగో, నువ్వు ఈ దాగుడు మూతలు అవి ఎందుకు ఆడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను భయపెడుతున్నావు. ఇన్ ఎ వే దట్స్ గుడ్. సీట్లో కూర్చున్నావా? యా. కన్యాకుమారి 25 కిలోమీటర్స్ మైల్ స్టోన్ చూడు. యా, కనబడుతోంది. నువ్వు క్యారీ చేస్తున్న డైమండ్స్ ని మైల్ స్టోన్ పక్కన పారే. 26 కోట్లు విలువ చేసే డైమండ్స్ ని అలా రోడ్డు మీద పారేయమంటున్నావా? ఆర్ యు మ్యాడ్? డూ వాట్ ఐ సే. ఓకే, ఐ విల్ డ్రాప్ ఇట్. కానీ దానికంటే ముందు నాకు విషయం తెలియాలి. హేమ ఎక్కడ? ముందు నేను చెప్పిన పని చెయ్యి. నీ అబ్బ, నాకు హింట్ దొరకకపోతే నేను ఈ డైమండ్స్ అక్కడ పారేయను. ఓకే, నువ్వు డ్రాప్ చేయొద్దు. నీ ప్రయాణంలో 5 కిలోమీటర్లు దాటిన తర్వాత నెక్స్ట్ మైల్ స్టోన్ వస్తుంది. అక్కడ దిగిపో. అక్కడ పక్కనే ఉన్న పొదల్లో హేమ డెడ్ బాడీ నీకు కనిపిస్తుంది. వారితో మాట్లాడు. ప్లీజ్ సార్, డైమండ్స్ ఇవ్వకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ సార్. నో, విన్నావుగా? ఇంకా నీకు అనుమానంగా ఉందా? ఇప్పుడైనా నేను చెప్పిన పని చేయి. రాబోయే 22వ మైల్ స్టోన్ దగ్గర డైమండ్స్ మిస్త్రీ. ఎక్కువగా ఆలోచించి పొరపాటు చేసుకోకు. నువ్వు వాటేసే మ్యాన్. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. బ్లాక్ बस आपंडी. बस को रोको.
గుడ్ క్వాలిటీ. ఐ am very sorry, Hema. Very, very sorry. వజ్రాల వ్యాపారి సతారాం సెట్ కూతురు హేమ చనిపోయే స్థితిలో ట్రివాండ్రం కన్యాకుమారి హైవేలో కనిపించింది. నీ గురించి చాలా గొడవగా ఉంది. అసెంబ్లీలో కూడా బై ఎలక్షన్స్లో ఓడిపోవటానికి కారణం నేనేనని ఒప్పుకున్నాను. డీజీపీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా నిన్నే తప్పుగా అనుకుంటున్నారు. నేను మాత్రం అనుకోలేదు. ఎందుకు సార్ నన్ను కాపాడడం కోసం మీరంత కష్టపడ్డాం? ఒక బలిపశువుగా భావించి మిగతా వాళ్ళలాగే మీరు కూడా నన్ను వదిలేసి చేతులు కడుక్కోవచ్చు కదా. నా జీవితంలో